Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. శివరాత్రి పండుగ వచ్చిందంటే మనకు జాతరల సమయము. ఎన్నో జాతరలు ఉంటాయి కదా తెలంగాణ ప్రాంతంలో కానీ సౌత్ ఇండియా మొత్తంలో చాలా దేవాలయాల దగ్గర జాతరలు జరుగుతూ ఉంటాయి. జాతరలకు జనాలు విరివిగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. జాతరలకు జనాలు ప్రయాణాలు సాగిస్తున్నారంటే డబ్బుతో కూడుకున్న విషయము. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. జాతర అంటే చిన్న చిన్న దుకాణదారులు టెంకాయ నుంచి మొదలుకొని అగరబత్తి నుంచి మొదలుకొని చిన్నపిల్ల వస్తువులు మొదలుకొని ప్రతి ఒక్కటి ప్రసాదాలు కానివ్వండి ఇట్లాంటివి జాతరలో కూడా అమ్మి వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మన దేశంలో కూడా ఎక్కువ అసంఘటిత రంగంలో కూడా అత్యధిక మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి వ్యవసాయ రంగంలో కార్మిక రంగంలో అంటే ఉపాధి కూలీ వ్యవస్థలో ఇట్లాంటి వ్యవస్థలో పడిన ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాల వారు ఇలాంటి వ్యవస్థ ద్వారా ఉపాధి పొంది వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంతమంది మరి యాత్రా స్థలాలకు జాతరలకు వెళ్ళడం ద్వారా ఈ ఎండోమెంట్ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయాల యొక్క హుండీ ఆదాయము గణనీయంగా పెరిగింది. వెళ్ళేటువంటి భక్తులు చేతులు ఊపుకుంటూ పోడు కదా, ఎంతో కొంత హుండీ లోపల అమౌంట్ వేస్తూ ఉంటాడు. వేసినటువంటి అమౌంట్ మరి ఎవరికి ఉపయోగము, ఎవరికి చెందుతుంది? ఎండోమెంట్ శాఖ కింద ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాటి పేరు లోపలనే ఉంది కదా, దేవాదాయ ధర్మ ఆదాయ, దేవ ఆదాయ ధర్మ ఆదాయ. ఇవి కేవలము హిందూ దేవాలయాలకు మాత్రమే ఉంటుంది. ఒక పెద్ద చర్చికి కానీ ఒక మసీదుకి కానీ ఈ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఉండదు. హిందూ దేవాలయాలకు మాత్రమే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుంది. ఇప్పుడు మెదక్ చర్చి ఉంది, పెద్ద ఎత్తున అక్కడ భక్తులు వస్తారు. మరి మెదక్ చర్చిని కూడా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద తీసుకోవచ్చు కదా, తీసుకోరు. అదొక స్పెషల్ ట్రస్ట్, అది క్యాథలిక్ చర్చ్ కాబట్టి క్యాథలిక్ల కిందనే ఆ చర్చికి వచ్చేటువంటి ఆదాయం అంతా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఆ చర్చి బాగోగులకు అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు జీతాలకు వాళ్ళ సొంత ఖర్చు కోసం వాడుకుంటారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి పన్ను అంటే ఆ చర్చి నుంచి గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం ఉండదు. మరి అదే తిరుపతి టెంపుల్ తీసుకో, యాదగిరిగుట్ట, శ్రీశైలము ఇట్లాంటి టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే టెంపుల్ ఉంది కదా, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది హుండీ ద్వారా. మరి ఈ వచ్చిన సొమ్ము మరి భద్రతగా ఉంటుందా? ఆ సొమ్ముని సరిగ్గా వాడతారా, లేకపోతే దుర్వినియోగం కూడా చేస్తారా అలాంటి విషయం మనకు మాత్రం దాని గురించి పట్టింపు ఉండదు. ఇప్పుడు ఏడుకొండల వెంకన్న స్వామికి మనము ఎంతోమంది సౌత్ ఇండియా నార్త్ ఇండియా నుంచి భక్తులు వస్తూ కొన్ని వేల కానుకలు బంగారము నగదు రూపేణ డబ్బులు చాలా హుండీ లోపల వేస్తూ ఉంటారు. మరి వాటికి లెక్కపత్రం ఉంటుందా? ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉంటే ఆ గవర్నమెంట్ అందులో నుంచి రుణం రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇతర ఖర్చు కూడా వాడుకోవచ్చు. ఉన్నటువంటి అమౌంట్ అంతా డిపాజిట్ చేసి ఆ దేవునికే వాడతారా? ఇప్పుడు అన్నదాన ట్రస్ట్ ఉన్నప్పుడు అన్నదాన ట్రస్ట్కి విరాళాలు వేరే వస్తాయి. లోపల సేవా కార్యక్రమం చేసే భక్తుల ద్వారా సేవా కార్యక్రమాలు వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ భక్తులే ఇస్తూ ఉంటారు. టెంపుల్కి నామమాత్రంగా ఖర్చు అవుతుంటుంది. ఆ వచ్చినటువంటి డబ్బుని ఏం చేస్తుంటారు? ఆ డబ్బుకి లెక్కే లేదు. ఇప్పుడు రీసెంట్గా అయోధ్యలో కూడా బాలరాముని టెంపుల్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇప్పటికీ అక్కడ 15 కోట్ల మంది దర్శించుకున్నారు కదా. సగటున రోజుకు 4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఒక నెలకు ఎంత వస్తుంది కౌంట్ చేయండి. 150 నుంచి 200 కోట్ల ఆదాయం వస్తుంది ఆ టెంపుల్కి. ఇట్లా హిందూ టెంపుల్స్ అత్యధిక జనాలు వెళ్ళేటువంటి టెంపుల్స్ మాత్రమే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద గవర్నమెంట్ ఒక ఎండోమెంట్ శాఖ కింద ఈ టెంపుల్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్స్ నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది. మరి ఇతర మతాల యొక్క చర్చిలు కానీ మసీదులు కానీ ఈ శాఖ కిందికి రావు. వస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? ఊరుకోరు కదా. వాళ్ళకంటూ స్పెషల్గా వక్త్ బోర్డ్ అని, వాళ్ళకు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సంఘం అని, క్యాథలిక్స్ చర్చెస్ అని ఎవరికి వాళ్ళు స్వతహాగా పరిపాలన చేసుకుంటారు. వాళ్ళ టెంపుల్స్ని వాళ్ళే రన్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా హైకోర్టు తీర్పు ఏమిచ్చింది? శ్రీశైలం లోపల ఇతర మతస్థుల యొక్క దుకాణదారుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని ఎట్లా ఉన్నారో యథాస్థానంలో వాళ్ళ దుకాణాలను నడిపించుకోవాలా. ఏడా? శ్రీశైలం లోపల. మరి అదే నువ్వు నాంపల్లి ఇసూబియా దర్గా ఉంది కదా, ఆ దర్గా కాడ లోపల వెళ్ళి ఒక హిందూ వెళ్ళి దుకాణం పెట్టేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి? మెదక్ చర్చి దగ్గరికి వెళ్ళి నేను హిందువుని ఒక ఇక్కడ అగరబత్తులు క్యాండిల్ అమ్ముకుంటాను, నాకు ఒక స్థలం ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. హిందువులే మూర్ఖులు, ఇవన్నీ ఆలోచన చేయరు. శ్రీశైలం విషయంలో కూడా రీసెంట్గా హైకోర్టు 3 రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది?
అక్కడ ఉన్న ఇతర మతస్థుల యొక్క దుకాణదారుల జోలికి వెళ్ళొద్దు, యథావిధిగా ఉండాలని స్టే ఇచ్చింది కదా. శ్రీశైలంలో కూడా మరి చాలా వరకు ఎవరి దుకాణం ఉన్నాయో పోయిన వాళ్ళకి తెలుస్తుంది. పొద్దుగాలు వేస్తాడు ఆయన నాన్ వెజ్ మాంసాహారం తిని కూడా వచ్చి దుకాణదారులో కూర్చుంటే మనం ఆడికి వెళ్ళి పూలు పళ్ళు అగరబత్తులు తీసుకొని స్వామికి ఎక్కిస్తాం. అవన్నీ మనకు పట్టింపు ఉండదు, మనం పట్టించుకుంటే కదా అసలు. ఇప్పుడు ఎట్లయితే దేవాదాయ ధర్మశాఖ ఎండోమెంటులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినటువంటి దేవాలయం అత్యధికంగా ఆదాయం వస్తుంది కాబట్టి ఇది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఊరికే తీసుకోదు కదా. ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ ఉంది, ఈ శాఖ ద్వారా గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం వస్తా? రాదు. రోడ్లు భవనాలు శాఖ ఉంది, దీంట్లో ఏమైనా ఆదాయం వస్తా? రాదు. రెవెన్యూ శాఖ నుంచి ఆదాయం వస్తుంది. ఇట్లా ఆదాయం వచ్చే శాఖలు. అదేవిధంగా దేవాదాయ శాఖ, దీని నుంచి కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క అధికారులు, గవర్నమెంట్ యొక్క పాలన యంత్రాంగం. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఇష్టం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగి వాడు క్రిస్టియన్ కావచ్చు, వాడు ముస్లిం అన్న కావచ్చు, దేవాదాయ శాఖలో ఉద్యోగం వస్తే వాడు వచ్చి ఉద్యోగం చేయొచ్చు. ఇతర మతస్థులకు, మైనార్టీ మతస్థులకు మాత్రం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండవు, హిందువులకు మాత్రం ఉంటుంది. మనం మాత్రం ఒక చర్చిలో ఉద్యోగం చేయడానికి రాదు, ఒక మసీదులో ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేదు. ఇంకెప్పుడు మారుతుందో ఈ వ్యవస్థ, హిందూ వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో కూడా పాలకులు మారాలి, అట్ ద సేమ్ టైం హిందువులు మారాలి. ఎగేసుకుంటూ వెళ్ళి ఎండోమెంట్ శాఖ కిందటువంటి గుళ్ళల్లో కూడా 1000 రూపాయలు, లక్షల రూపాయలు చదివేయండి. మా సగటు ఒక హిందూ గుడిసెలో ఉండి బాధపడుతుంటే వానికి పోయి సహాయం చేయండి రా నాయన. ఆ దేవాదాయ ధర్మశాఖ ఉన్న టెంపుల్కి వెళ్ళి హుండీలో డబ్బులు వేయకండి. మీకు దేవుని మీద ప్రేమ ఉంటే ఆ దేవుని ప్రేమ మీద పేదవాళ్ళకి ఇంత అన్న సంతర్పణ చేయండి. లేకపోతే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కు మన హిందూ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ధర్మం చేయండి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, ఆర్థికంగా ఆదుకోండి, మనకి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. కానీ ఈ ఎండోమెంట్ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి హుండీలో కూడా డబ్బులు వేయకండి. అది వేస్తే మన కళ్ళలో మనం వేలు పెట్టి పొడుచుకున్నట్టే. అందులోకించి డబ్బులు తీయాలి. అందులో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యోగులకు జీతాలు అందులో నుంచే. ఇంకా వేరే మతస్థుల దుకాణదారులు ఇప్పుడు శ్రీశైలం లోపల టెండర్లు వేసినప్పుడు అన్య మతస్థులు వచ్చి టెండర్ వేస్తే టెండర్లు ఎందుకు అందులో పేరు ఉంటుంది కదా. ఇప్పుడు హిందువుల పేర్లు వేరే ఉంటాయి, క్రిస్టియన్ల పేరు వేరే ఉంటాయి, ముస్లింల పేరు వేరే ఉంటాయి కదా. మరి ఆ పేర్లు తీసి ఆ టెండర్ వచ్చిన టెండర్ని క్యాన్సిల్ చేయాలి కదా. చేయకుండా అన్ని మతాలు సమానమని చెప్పేసి మన దేవాలయాల కాడ కూడా ఇతర మతస్థులకి ఆ విధంగా షాపులు కేటాయిస్తారా? మరి ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి. ఇది సీరియస్ విషయం. ఇది హిందువులు మనం ఇట్లా చూస్తూ ఊరుకుంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్ని ఘోరాలు చూస్తూ ఉంటామో. మన హిందూ సనాతన ధర్మం మొత్తం అంతరించిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇంకా హిందువులు ఇప్పుడే మేల్కొనాలి.